హలో ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఐ నో మీరందరూ కూడా డెలివరీ వ్లాగ్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ డెలివరీకి ముందు ఒక 2 డేస్లో నాకు కనిపించిన సిమ్టమ్స్ కానీ అసలు ఎలా జరిగింది ఏంటి ప్రతిదీ కూడా మిస్ చేయకుండా అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ మార్నింగే కాయగూరలు ఎందుకు తీసుకొచ్చారనుకుంటున్నారా? నాకు వీరు గారి చేతి వంట తినాలి అని అనిపించింది. సో తినాలి అంటే ఏదైనా సరే నిమిషంలో ఆర్డర్ పెట్టి తీసుకొచ్చేస్తారు. కానీ వాళ్ళ చేతితో వండింది తినడం అన్నది చాలా స్పెషల్‌గా ఉంటుంది కదా! ఎప్పుడూ అంటూ ఉంటాననమాట. సో ఫైనల్లీ ఆ రోజు ఇంకా వీలు చేసుకొని నేనింకా చేస్తాను, అది కూడా ప్రాన్స్ బిర్యానీ చేస్తాను అనేసి రెసిపీ ఆయనే ఆన్‌లైన్‌లో వెతుక్కుని మరీ స్టార్ట్ అయితే చేశారనమాట. మగవాళ్ళు వంట చేయడం ఏమో గానీ, వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో పనులు మాత్రం మనకే అయితే ఉంటాయండి. ఇది మాత్రం ట్రూ. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? ఎందుకంటే వంట వండుతారు. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో అన్నీ ఎక్కడియి అక్కడే ఉండిపోతాయన్నమాట. ఇంతకీ నా కోసం ఏం వండుతున్నారా అనుకుంటున్నారా? ప్రాన్స్ బిర్యానీ అయితే చేస్తాను అనేసి ఒక రెసిపీ సెలెక్ట్ చేసుకొని సింపుల్‌గా అయిపోయేది మొదలుపెట్టారే గానీ ఇదెక్కడుంది? అదెక్కడుంది? ఇది ఎలాగా? అదెలాగా? అని అడుగుతూనే ఉన్నారనమాట. మొత్తానికి ఇన్ని రోజులకి అంటే ఓవరాల్ 9 మంత్స్ పీరియడ్‌లో ఈరోజు కుదిరిందిరా బాబు అని అనుకుంటే, మొదలుపెట్టార్రా అని అనుకుంటే ఏమైందో చూడండి మీరే. వీరు గారు వంట చెయ్యాలంటే ప్రకృతి విపత్తులే కాదు, అనుకోని చాలా అవరోధాలు అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇంట్లో. యాక్చువల్లీ ఈరోజు బిర్యానీ చేద్దామంటే వర్షం బాగుంది, క్లైమేట్ బాగుంది, చక్కగా వండుతారు పెడతారు అని అనుకున్నాను. వంట ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. రొయ్యలు కూడా చేయడం అయిపోయింది. ఈలోగా ఏంటంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా 1 o'clockకి మా బావగారు వచ్చేసరికి ఏంటంటే కలిసి లంచ్ బయటికి వెళ్దాము అనేసి కాల్ చేశారు అనమాట. చూద్దాండి, సాయంత్రానికి అయితే పోస్ట్ పోన్ అయిందనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే వస్తాము అనేసి అన్నారు. అందుకనేసి ఇప్పుడు హుటాహుటిగా రెడీ అయ్యాం అనమాట. టైం 1:30 అయ్యింది. బిగ్ డాడీ వస్తున్నారు. ఏది అరే నా బడ్స్ అలా పాడేస్తున్నావు ఏంటమ్మా? మేమైతే ఇంకా రెడీగా ఉన్నాం. అండ్ మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ కూడా వెరీ సూన్ అయితే వచ్చేసారు. యాక్చువల్లీ పిల్లల వల్ల అనమాట ఈరోజు ప్లాన్ షెడ్యూల్ ఇలా అయితే వేసుకోవాల్సి వచ్చింది. పిల్లలకి దాబాలో ఫుడ్ తినాలని అనిపించిందంట. ఇంకా అనుకున్నదే తడు ఇలా మమ్మల్ని అయితే అడిగారు ఎక్కడ ఏంటి అని. సరే మీరు కూడా సరదాగా జాయిన్ అవ్వచ్చు కదా అంటే అప్పటికప్పుడు మేము కూడా రెడీ అయితే వెళ్ళామన్నమాట. లేకపోతే వీరుగారి చేతి బిర్యానీ ఆఫ్టర్నూన్ తినేద్దునేమో. మొత్తం మీద ఇంకా మా ఇంటి దగ్గరలోనే బావగారి దాబా అని ఉంటుంది. యాక్చువల్లీ వ్లాగ్స్లో కూడా నేను చూపించుంటాను. చాలా దగ్గర మా ఇంటి దగ్గర నుండి అలా కనిపిస్తూనే ఉంటుంది, కానీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఫైనల్లీ ఇలా అయితే వచ్చేసామన్నమాట. నాకు ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏదైనా సరే ఇలా తినాలి అని అనుకుంటున్నాను అంటే తినని వస్తువు ఏదీ లేదనమాట. ఆల్మోస్ట్ ప్రతిదీ ఇలా తినాలనుకుంటున్నాను అంటే అది ఇంట్లో ఉండేది, తినేసేదాన్ని. సో మొత్తం మీద అంతా బాగా అయింది. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా బాగుంది, అంత తీసి పడేటట్టు అయితే ఏం లేదనమాట. అండ్ అక్కడి నుండి ఏంటంటే సరదాగా బీచ్కి వెళ్దామని అన్నారు. ఇంక సరే మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పటికీ మళ్ళీ తిరిగి బీచ్ని చూస్తానో నాకు కూడా తెలియదు. సో సరదాగా అయితే వెళ్ళామన్నమాట. ఓపిక ఉన్నప్పుడే కదా ఏదైనా ఒక అడుగు బయటికి వేయడానికి అయితే ఉంటుంది. ఇక్కడ కౌడా బీచ్ అని చెప్పేసి ఏదో పేరు మార్చినట్టు ఉన్నారు. ఇంతకుముందు ఎన్టీఆర్ బీచ్ అని అన్నట్టు నాకు గుర్తు, ఏమో ఎనీహౌ నాకేంటో బీచ్ చాలా గ్యాప్ ఇచ్చి వెళ్ళే కొలిది ఏంటంటే రకరకాలుగా మారిపోయినట్టు అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ జనాలు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. అండ్ దట్ టు సండే కదా. అండ్ లక్కీగా వచ్చేసరికి స్టార్టింగ్లో భయపడతాడు, కానీ బీచ్లోకి వెళ్ళి ఆడడం మొదలెట్టాడంటే వెనక్కంటూ రాడనమాట. ఇక్కడ వచ్చేసరికి శంఖాలు షెల్స్ ఇవైతే పట్టుకుని వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో లైక్ ఒక 1-2 అవర్స్ అయితే బీచ్ దగ్గర అయితే ఉన్నాము. సో మంచిగా నేనైతే మాత్రం అసలు వాటర్లో అడుగు కూడా పెట్టలేదన్నమాట. జస్ట్ అలా కూర్చున్నాను. ఎందుకంటే నాకు కాళ్ళు అయితే చాలా నొప్పిగా అనిపిస్తున్నాయి. అందుకనే యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు, అంతా పాసివ్ పార్టిసిపేషన్ మాత్రం ఉంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 1 అయితే అవుతుంది. ఈ రోజు ఎగ్జాక్ట్లీ నాకు 9th డే అయితే నడుస్తుంది అనమాట.
అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే హాస్పిటల్ కన్సల్టేషన్ 1 వీక్ తర్వాత రమ్మన్నారని అన్నాను కదా, సో 1 వీక్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడైతే వెళ్ళబోతున్నాము. ఇంకా లక్కీని వచ్చేసరికి ఏంటంటే మా అమ్మకి అప్పచెప్పి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా నా డెలివరీ టైం దగ్గరికి వచ్చేసింది కదా, అమ్మ కూడా ఉంటే అదొక ధైర్యం అనమాట. ఇంకొక మనిషి ఉంటే, అంటే ఏదైనా పని మీద వీరుగారు బయటికి వెళ్ళారు అంటే ఇంట్లో ఇంకొక మనిషి లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ అయితే చాలా టఫ్ అయిపోతుంది. ఇక్కడ క్యూట్ పై చూడండి ఎంత బాగుందో, నాకు ఆడపిల్లని చూస్తుంటే భలేగా అనిపిస్తుంది. మొత్తం మీద కన్సల్టేషన్ అయ్యింది. ఎట్టకేలకు గ్రోత్ స్కాన్ అయితే రాశారు. ఈసారి కూడా ఏంటంటే నెక్స్ట్ విజిట్ లో రాద్దాము అన్నట్టు అంటున్నారు అనమాట. బట్ ఎనీహౌ 36th వీక్ అని చెప్పేసి అంటే ఇంకా సజెస్ట్ చేశారు. ఇంక ఇక్కడ నుండి ఇటే మమతాకి అయితే వెళ్ళిపోతున్నాం. స్కాన్ మమతాలో రాశారు. గ్రోత్ స్కాన్ ఎప్పుడెప్పుడు రాస్తారా అని బాగా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే నా ప్రీవియస్ స్కాన్స్ అన్నిటిలో కూడా హార్ట్ పైన, అంటే బేబీ హార్ట్ పైన స్పాట్ ఉందని అయితే వచ్చింది కదా. గ్రోత్ స్కాన్లో మళ్ళీ అలానే వస్తుందా రాదా అని ఒకటే టెన్షన్ అనమాట. అందుకనే రాయంగానే వెంటనే ఇంకా స్కానింగ్ సెంటర్కి కూడా వెళ్ళిపోయాము. కానీ ఈసారి గ్రోత్ స్కాన్లో వచ్చేసరికి హార్ట్ పైన స్పాట్ గురించి, అంటే తగ్గిందని కానీ ఉంది అని కానీ ఇంకేమైతే రాలేదనమాట. మమతాకి ఇచ్చారు. సో వీళ్ళు రిసీవింగ్ అంతా కూడా బాగుంటుంది. టకాటక్ అయితే అయిపోయిందనమాట స్కానింగ్. అండ్ అంతా నార్మల్గానే వచ్చింది. ఈసారి అయితే స్పాట్ ఉందని అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. ఎట్టకేలకు కుకింగ్ చేస్తున్న వీరుగారు కోరుకుందాం. మొత్తం మీద నాకు మాట ఇచ్చినందుకు ఇంకా వీరుగారు ఆ మాట అయితే నెరవేర్చుకుంటున్నారనమాట. బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఒకరోజు గ్యాప్ అయితే వచ్చేసింది. అంటే అంత ఈజీగా ఉండదు కదా, బయట పనులు ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ ఇవన్నీ కూడా చేయాలంటే వాళ్ళకంత ఫ్రీ టైం ఉండదు కదా. సో ఇంకా ఆ రోజు వచ్చేసరికి బిర్యానీ చేస్తున్నారు, ప్రాన్స్ బిర్యానీ. ఆల్రెడీ ఏంటంటే మసాలా అవన్నీ గ్రైండ్ చేసి ఉంచుకున్నారనమాట. ఇంకా టక్ ఫోన్లో రెసిపీ చూడడం, అక్కడ వండడం అనమాట. ఇంక మధ్యలో లక్కీ కూడా వస్తా పోతా ఉన్నాడు. అండ్ మొత్తం మీద ఏంటంటే బిర్యానీ రెసిపీ ఫస్ట్ టైం వండడంలో బాగానే వండారు. అంటే యాక్చువల్లీ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా వండారు. బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో సంహౌ నేను గైడ్ చేస్తూ ఉన్నాను అనమాట రెసిపీని. బట్ ఈసారి ఏంటంటే రెసిపీ కూడా ఆయన ఓన్ రెసిపీ, అంటే ఫోన్లో చూసి ఆ రెసిపీని ఫాలో అవుతూ ఆయనే చేసుకున్నారనమాట. కేవలం ఇది ఎక్కడ అది ఎక్కడ ఉంది అంటే అవి మాత్రం చెప్పామన్నమాట. హిట్టా ఫ్లాపా అంటే కొంచెం స్పైస్‌గా అయితే అనిపించిందనమాట ఓవరాల్‌గా టేస్ట్ అయితే. బట్ ఫస్ట్ ట్రైలో బాగానే చేశారని అనుకోవాలి. ఎందుకంటే కారం కూడా ఎన్ని స్పూన్లు ఎయ్యాలి ఏంటి అంటే నేను ఏది చెప్పలేదనమాట. రెసిపీ ఒకటి ఫాలో అవుతున్నారు కదా, దాన్నే ఫాలో అయ్యి చేసేమన్నాను. సో ఏదైనా సరే ఇలా హస్బెండ్స్ వాళ్ళ చేతితో చేస్తున్నారు అంటే హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా. సో చాలా తృప్తిగా అనిపించిందనమాట. బయట నుండి అడిగితే ఏదైనా తీసుకొస్తారు కానీ వాళ్ళ చేత్తో చేసి పెట్టింది అది బిర్యానీలే అవసరం లేదు. ఒక చిన్న టిఫిన్ చేసినా, ఒక కాఫీ కలిపిచ్చినా అన్నీ చాలా తృప్తిగా, సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తది. సో ఇక్కడ అదే టేస్ట్ అయితే చూపిస్తున్నారనమాట. నాకు ఏది ఎక్కువైందో తెలియలేదు. మొత్తం మీద కొంచెం కారం అయితే అనిపించింది కానీ ఓవరాల్‌గా ఇట్ వాస్ గుడ్. చాలా బాగా సెట్ అయిందనే చెప్పాలి. అండ్ ఫుల్లీ థరోగా అయితే ఎంజాయ్ చేశాను. ప్రెగ్నెంట్గా నేను రికార్డ్ చేసే లాస్ట్ బ్లాగ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఈరోజు ఫర్ ది వెరీ ఫస్ట్ టైం కొంచెం పెయిన్స్లా అనిపించింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 12 అవుతుంది. అండ్ స్పెషల్ ఏంటంటే మా లక్కీ బర్త్డే అనమాట. ఎగ్జాక్ట్లీ నాకు August 15th లక్కీతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఫస్ట్ టైం పెయిన్స్ అన్నవి కొంచెం సివియర్గా వచ్చినాయి. మళ్ళీ సేమ్ ఈసారి కూడా అలాగే అవ్వడం కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అన్నది చెప్పలేం కాబట్టి ఈరోజే జస్ట్ సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. 12కి హాస్పిటల్ కన్సల్టేషన్ కూడా వెళ్దామని అనుకుంటున్నాం టు టేక్ ఆ డెసిషన్ అనమాట. అంటే నాకు ఆల్రెడీ ప్రీవియస్లీ సీ సెక్షన్ కాబట్టి మళ్ళీ సీ సెక్షనే అవుతుందని ముందుగానే చెప్పారు. సో ఏమవుతుంది ఏంటి అన్నది రేపు వెళ్ళి డిసైడ్ అవ్వబోతున్నాం. చూద్దాం. మాట్లాడుతున్నాను కానీ ఇలా మాట్లాడే ఓపిక కూడా లేదు. ఇప్పుడు వరకు అలా పడుకుని ఉన్నాను. వావ్, ఓరియో కేక్ బాగుందా? లక్కీతో ఫుల్గా టైం అయితే స్పెండ్ చేస్తున్నాను. ఇట్స్ బికాజ్ మళ్ళీ సెకండ్ బేబీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి టైం ఉంటుందో ఉండదో కొన్ని రోజులు
మనసు అదో రకంగా అయితే లాగుతూ ఉంటదనమాట. ఇది ప్రతి మదర్ సెకండ్ డెలివరీ టైంలో ఎక్స్‌పీరియన్స్ చేసిదే. సో, నాకు కూడా అలాగే అనిపిస్తుందనమాట. ఎంత వీలైతే అంతా కూడా వాడితో టైం అయితే బాగా అయితే స్పెండ్ చేశాను. అండ్ బర్త్‌డేకి ముందు కూడా ఏంటంటే పెయిన్స్ ఉండేసరికి ఇంకా చాలా టెన్షన్‌గా అయితే అనిపించింది. I see. See. Mom, what's that? It's a car. We're running all around. You like it? All right, so we're black car. నాయనే. Whoa! snake వచ్చింది. ఫైనల్లీ సింపుల్ సెలబ్రేషన్స్ అన్నమాట. సో లాస్ట్ ఇయర్ అసలు ఇలా చేసుకుంటాను అనుకునేలేదు. ఇయర్ ముగ్గురు, నెక్స్ట్ ఇయర్ ఇంకో బుడ్డి యాడ్ అవుతుంది. అంత టెన్షన్ గానే ఉంది చేసుకుంటున్నా కానీ ఇంకా వాడిని డిసప్పాయింట్ చేయలేక చేసుకోవడం. కన్సల్టేషన్ కి అయితే వెళ్తున్నాము. సో ఆఫ్టర్నూన్ కన్సల్టేషన్ అయితే ఓకే అయిందనమాట. సో 1:30 కల్లా రమ్మన్నారు. యాక్చువల్లీ నైట్ వచ్చేసరికి కొద్దిగా అలా పెయిన్ లాగా ఒక 1 అవర్ అలా అనిపించింది. మళ్ళీ లెగ్స్ మాత్రం నాకు అప్పుడే 1 వీక్ నుండి కూడా బాగా లాగుతున్నాయి అనమాట. కన్సల్టేషన్ కూడా ఎక్కువ డిలే లేకుండా మాకు టెన్షన్ లేకుండా టకాటక్ అయితే అయిపోయిందనమాట. అండ్ చాయిస్ అయితే డాక్టర్ గారు అయితే మాకే ఇచ్చారు. సో ఇప్పుడు మేము డిసైడ్ అవ్వాలి. ఎస్, అంటే యాక్చువల్లీ నిన్న పెయిన్స్ గురించి చెప్పాము. అండ్ నెక్స్ట్ వీక్లో ఎనీ టైం పర్వాలేదు అన్నట్టు అన్నారు. కానీ నెక్స్ట్ వీక్ అమావాస్య ఇవి ఉండడం వల్ల ఇప్పుడు మంచి రోజు మేమే డిసైడ్ అవ్వాలన్నమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ వాయిస్ క్లారిటీ లేకపోవడం వల్ల మళ్ళీ వాయిస్ ఓవర్లో చెప్తున్నాను. అంటే డాక్టర్ గారు వచ్చేసరికి ఏమన్నారంటే నెక్స్ట్ వీక్లో ఎప్పుడైనా సరే ఇంకా ప్లాన్ చేసుకుందాం అని అన్నారు. కాకపోతే నాకు ఆల్రెడీ ఇలా పెయిన్స్ అనేవి వచ్చి తగ్గుతూ ఉన్నాయి, ఇలా 2 days అయ్యింది అని చెప్పేసరికి సరే అయితే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఎప్పుడు డేట్ అనుకుంటున్నారు అన్నది చెప్పమని చెప్పేసి అన్నారనమాట. సో అందుకనే ఇంకా మంచి రోజు ఎప్పుడు అన్నది చూద్దాము అని అయితే అనుకుంటున్నాము అనేసి అమ్మకైతే చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా డెలివరీ టైం దగ్గరికి వస్తుంది కాబట్టి ఇంకా ఏవైనా క్రేవింగ్స్ ఉంటే చేసి పెట్టేస్తూ ఉంటారు కదా. సో అలా ఇది పులుసుపుడి పిన్ని. సో అదైతే చేసి అయితే పెట్టేశారనమాట. ఇంకా నైట్ వచ్చేసరికి వాకింగ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈసారి వాకింగ్ నేను చేసింది చాలా తక్కువ, ఎందుకంటే నాకు లెగ్స్ అన్నవి చాలా పెయిన్స్ వచ్చినాయి అనమాట. 9th month స్టార్ట్ అవ్వక ముందు నుండి కూడా చాలా నీరసంగానే ఉంది. లక్కీ ఎక్కడున్నాడు? ముద్దు పెట్టవా? చెల్లికి ముద్దు పెట్టు. బేబీ ఉంది. బేబీ ఉందా? చెల్లె చెప్పవా? అది ఆడు ఎంత తెలివిగా చెప్తాడు. చెప్పట్లేదు జెండర్ అన్నది. స్టార్టింగ్ లో తమ్ము అనేవాడు. ఇంకా తర్వాత నుండి ఇంకా తమ్ము కాదు, చెల్లి కాదు, బేబీ. నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను ఏమవుతుందో. పాప అయితే బాగున్ను అనిపిస్తుంది. అందుకే వీరుగారు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? మొత్తం జ్యూస్ తీసేసి ఈ ఒక్క రోజులో కడుపులో ఉన్న బేబీకి ఫుల్ ఫీడ్ చేసేద్దాం అని అనుకుంటున్నారు. ఒక్కొక్క నిమిషం కూడా చాలా టెన్షన్గా అయితే నడిచింది. ఎందుకంటే సడన్గా పెయిన్స్ వస్తున్నాయి, తగ్గుతున్నాయి, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మరో పక్కనేమో కార్ మాది రిపేర్లో ఉంది. సో చేతిలో సడన్గా నైట్లో ఎమర్జెన్సీ అయితే, అంటే డే టైంలో అయితే ప్రాబ్లం ఉండదు, వెహికల్ ఎలా అయినా బుక్ చేసుకుని వెళ్ళాలనుకుంటుంది. నైట్ టైంలో అయితే ఏంట్రా బాబు పరిస్థితి అన్నట్టు అదో టెన్షన్ అయితే నడుస్తుంది అనమాట. ఇంకా వీరు గారు ఏంటంటే ఆ ఒక్క రోజులోనే బేబీకి ఆ జ్యూస్ అవి ఇచ్చేసి ఇంకా బాగా గ్రో చేసేద్దాం అన్నట్టు ఆయనేమో జ్యూస్ తీసుకుంటా కూర్చున్నారనమాట. అండ్ హాస్పిటల్ బ్యాగ్ వీడియో కూడా అసలు మిస్ చేయకూడదని ఇంకా నైట్ 12 అయినా సరే కూర్చుని హాస్పిటల్ బ్యాగ్ వీడియో కూడా నేను రికార్డ్ అయితే చేసుకున్నాను. సో మొత్తం మీద ఎలా అవుతుంది ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే మీరు చూస్తారు. నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళడం అయితే నేను చూపించబోతున్నాను. సో అసలు మిస్ చేయొద్దు. అండ్ క్యాచ్ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.